హాయ్ అండి అందరికీ, నేను మీ ప్రసన్న. ఈరోజు స్పెషల్ హోటల్ స్టైల్ గోంగూర చట్నీ ఎలా చేయాలో చూసేసేయండి. 1/2 టీ స్పూన్ ఆఫ్ మెంతులు, 2 స్పూన్స్ ఆఫ్ ధనియాలు, 1 స్పూన్ వేసేయండి, లేకపోతే లేదు మీ ఇష్టం. వెండు కొబ్బరి, నెక్స్ట్ 1 స్పూన్ మిరియాలు. కొంతమంది వేయరు గోంగూర చట్నీలో, కానీ వేసి చూడండి, చాలా టేస్ట్ ఉంటుంది హోటల్ స్టైల్. నెక్స్ట్ కరివేపాకు వేయండి, ఒక 2 రెమ్మలంత కరివేపాకు. నెక్స్ట్ జీలకర్ర. నేను జీలకర్ర మర్చిపోయానండి, అసలు జోక్ ఏంటంటే, కానీ లాస్ట్లో యాడ్ చేశానులేండి. జీలకర్ర, కరివేపాకు. నెక్స్ట్ వచ్చేసి అదే ఎండుమిర్చి అంటారు కదా, ఎండుమిరపకాయలు ఒక 3 వేసేసేయండి. 3 or 2 మీ టేస్ట్కి తగ్గట్టు. అవన్నీ వేసుకొని దూరగా ఫ్రై చేయండి, ఒక 5 minutes అలా. దూరగా ఫ్రై అయ్యాక తీసి పక్కకు పెట్టుకోండి. చూడండి, నేను చూపిస్తున్నాగా మీకు వీడియో క్లారిటీ ఉందా? అలా దూరగా ఫ్రై చేసేసేయండి. కరివేపాకు కూడా ఒక 2 స్పూన్స్ ఆఫ్ వేయండి, బాగుంటుంది టేస్ట్, ఫ్లేవర్ బాగుంటుంది. చూడండి, అలా దూరగా మంచి నాన్ స్టిక్ దాంట్లో పెడితే తొందర మంచిగా అనిపిస్తాయి, దూరగా కుక్ అయితే. మీ గోంగూర పచ్చడి ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి మరి, సరేనా? హోటల్ స్టైల్ గోంగూర చట్నీ మామూలుగా ఊర్లో చేసినట్టు మిక్సీ బట్టి అలా కాకుండా ఆయిల్లో గోంగూర వేయించి చేయడం చాలా బాగుందండి. టేస్ట్ అయితే మేము తిన్నాం కాబట్టి మీకు చెప్తున్నాం, చాలా బాగుంది. నేను నైట్ చేసాను, మార్నింగ్ అప్లోడ్ చేస్తున్న వీడియో. గోంగూర చట్నీ చాలా బాగా నచ్చింది నాకైతే. చూసేసారుగా, వెండుమిర్చి కూడా వేపాను నేను, ఫస్ట్లో చూపించలే. నెక్స్ట్ వచ్చేసి గ్రైండ్ చేయండి, నేను మిక్సీ పట్టేది కూడా చూపిస్తున్నా. మంచిగా కొంచెం కోర్స్గా గ్రైండ్ చేయండి పౌడర్. నెక్స్ట్ ఇంకోటండి, ఒక 10 or 20 ఇవి ఎల్లిపాయలు తీసుకోండి. నేను పెద్దవి కాబట్టి ఒక 10 తీసుకున్నా, చిన్నవి అయితే మీరు ఒక 20 వేసేసేయండి. ఇవి వేసాక ఒక 5 or 6 పచ్చిమిర్చి వేయండి, అదే ఒట్టికాయలు ఒక 5 or 6 వేసేసేయండి. వేసి మంచిగా ఇవి కూడా కోర్స్గా గ్రైండ్ చేయండి. జీలకర్ర కూడా వేయండి, బాగుంటుంది టేస్ట్. నేను ఫస్ట్లో వేయలే కాబట్టి ఇక్కడ జీలకర్ర వేసాను కొంచెం లైట్గా. ఇవి కొంచెం కోర్స్గా, మంచి కోర్స్గా గ్రైండ్ చేయండి. ఇట్లా ఉండాలి, కచ్చాపచ్చా ఉంటేనే బాగుంటుంది టేస్ట్. కచ్చాపచ్చా గ్రైండ్ చేయండి, చూసేసేయండి. సైలెంట్ నాన్న. కొంచెం కచ్చాపచ్చా గ్రైండ్ చేశాక చూడండి మీరు, ఇలా చాలా టైం పట్టిద్దండి, 5 minutes పట్టిద్ది. నెక్స్ట్ ఇంకా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ప్యాన్ పెట్టి ప్యాన్లో 4 or 3 స్పూన్స్ ఆయిల్ వేసి అందులో కొన్ని ఆవాలు, కొంచెం జీలకర్ర, మనం ఇప్పుడు గ్రైండ్ చేసుకున్న పేస్ట్ ఉంది కదా, అదే పచ్చిమిర్చి పాప వాయిస్ డిస్టర్బెన్స్ చేస్తుంది కానీ తప్పదు. పచ్చిమిర్చి, వెల్లుల్లి పేస్ట్ ఉంది కదా, ఇది మంచిగా అందులో వేసి పచ్చి వాసన పోయేదాకా, గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేపుకోవాలి. గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేపండి. ఇందులోనే కొంచెం 1 teaspoon ఆఫ్ పసుపు, అంటే కొంచెమే, 1/2 teaspoon, 1 teaspoon కదా, 1/2 teaspoon పసుపు వేయండి, కొంచెం బాగుంటుంది. కలుపుతుంటే ఫ్లేవర్ బాగుంటుంది పసుపు ఉంటే. మీకు నచ్చకపోతే స్కిప్ చేయొచ్చు. కొంచెం కరివేపాకు వేయండి, నేనైతే కరివేపాకు కూడా వేసా కొంచెం. కరివేపాకు వేసా. నెక్స్ట్ అది కొంచెం మగ్గినాక 1/2 teaspoon ఆఫ్ పసుపు వేసి, నేనైతే ఇక్కడ చిన్న చిన్న కట్టలు 6 తీసుకున్నానండి, కానీ అది కొంచెమే, ఎంత కాలే పచ్చడా. మీకు దొరికితే మంచి పెద్ద కట్టలు ఒక 3 or 4 తీసుకొని పెట్టండి, చాలా బాగుంటుంది. ఇది మినిమం 3-4 days నిల్వ పచ్చడే, ఆయిల్లో వేగింది కాబట్టి చాలా బాగుంటుంది టేస్ట్. నేనైతే 6 పెట్టా అంతే, చిన్న చిన్న మీడియం సైజ్ కట్టలు 6 పెట్టా. కానీ అది చూసి మా వారు, ఏంటి ఇది 2 కట్టలేనా అని అంటున్నారు, కానీ అవి 6 కట్టలు. ఇవైతే చిన్నగా ఉన్నాయి, మీడియం సైజు ఉండే, అందుకే అట్లా మాకు కొంచెమే అయిపోయింది. చూసారా, ఇక్కడ ఇట్లా
బ్రౌన్ కలర్గా అయినప్పుడు మనం మంచిగా ఫ్రెష్గా కడిగి ఉంచుకోవాలి. అది గోంగూర ఫ్రెష్గా కడిగి ఉంచుకున్నాక నేనైతే కట్ చేసే వేసానండి. మీకు నచ్చితే అలానే వేసేసేయండి. లెంతీ వీడియో అయిపోయేలోపు వాయిస్ ఓవర్ ఇవ్వాలంటే అసలు పాప డిస్టర్బెన్స్ చేస్తుంది, కొంచెం చిన్న పాప కదా. ఇక్కడ చూడండి, నేను అది కట్ చేస్తున్నా. గోంగూర ఇలా కట్ చేసి వేసాను నేనైతే, చిన్న చిన్న పీసెస్ లెక్క. బాగుంటుంది అట్లా, మరీ ఆకులు కాకుండా కొంచెం కట్ చేసి వేసాను. మీకు నచ్చితే అలానే వేసేసుకోండి, స్కిప్ చేయండి. నేనైతే కట్ చేసే వేసా. కట్ చేసి వేస్తే తొందర మగ్గిద్దని నా ఆలోచన. అలా చూడండి, అక్కడ కట్ చేసే క్లిప్ కూడా పెట్టాను నేను మీకోసం. అలా కట్ చేసి వేసేసా. వీడియో తీసేవాళ్ళు ఉంటే బాగుండేది. వీడియో నేనే తీసుకోవాలి, ఇవి నేనే సెట్ చేసేలోపు చాలా లేట్ అయిపోయింది. నేను అప్పుడే 8:30 అలా అవుతుంది. బేబీకి ఇంకా అన్నం కూడా పెట్టలేదు, అందుకే స్పీడ్గా చేసా. కానీ చాలా బాగుంది టేస్ట్. ఫస్ట్ టైం చేసాం కానీ ఇట్లా హోటల్ స్టైల్ చేయలే చట్నీ. ఇప్పుడు హోటల్ స్టైల్ చేసేలోపు చాలా మంచిగా వచ్చింది. మీరు కూడా ట్రై చేసి ఎలా చేయాలో ఏంటో అంతా ఫుల్ వీడియో ఉంది కాబట్టి చూసి ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ పెట్టండి. నేను కూడా కొంచెం హ్యాపీ ఫీల్ అవుతా. కొంచెం సపోర్ట్ చేయొచ్చు కదండి మాలాంటి వాళ్ళని. చూసారా, ఎమ్మటే మగ్గిపోతూనే ఉన్నది. కొంచెం సాల్ట్ యాడ్ చేశాను నేను, ఎమ్మటే మగ్గిపోయింది. ఇప్పుడు మనం ఫస్ట్ చేసుకున్నాం చూడండి పేస్ట్, అదే మెంతులు, ధనియాలు అవన్నీ వేసి ఆ పేస్ట్ యాడ్ చేయండి మంచిగా. ఆ పౌడర్ నేనైతే ఫస్ట్ 2.5 స్పూన్స్ యాడ్ చేశాను. మళ్ళీ టేస్ట్ చూసి మళ్ళీ యాడ్ చేయాలి, ఓకేనా. ఫస్ట్ మీకు టేస్ట్ తెలుస్తుంది కదా, కొంచెం యాడ్ చేయగానే చూడండి పౌడర్. నేనైతే హాఫ్ యాడ్ చేసి పక్కకు పెట్టా. మళ్ళీ పూర్తి కలిపి మళ్ళీ టేస్ట్ చూసాక మళ్ళీ యాడ్ చేస్తా. మంచిగా కలపండి, ఇట్లా అటు ఇటు అంటూ కలిపితేనే బాగుంటుంది, టేస్ట్ వస్తుంది పచ్చడి. నిజంగా అండి, లిటరలీ చెప్తున్నా, హోటల్ స్టైల్ ఉంది. చాలా బాగుంది గోంగూర చట్నీ, నాకైతే చాలా నచ్చింది అసలు. నెక్స్ట్ కొంచెం చూసాను నేను, మళ్ళీ అది కూడా యాడ్ చేస్తా చూడండి. కరెక్ట్ మెజర్మెంట్స్తో చేస్తే సరిపోతుందండి. హాఫ్ స్పూన్ వేసుకుంటూ, ఒక ధనియాలు ఒకటి 1.5 స్పూన్ వేసా, మిగతా అన్ని హాఫ్ స్పూన్ వేసా. ఇలా యాడ్ చేస్తూ కలుపుతూనే ఉండాలండి, ఆయిల్ పైకి తేలేదాకా. ఒక 10 minutes ప్రాసెస్ పట్టిద్ది, చేస్తూనే ఉండాలి. నేనైతే టేస్ట్ చూసా, మళ్ళీ ఆ కొంచెం కూడా యాడ్ చేస్తా. ఆ కొంచెం కూడా యాడ్ చేసా, చూసారా. ఊరల్గా అయిపోయాక ఇంకో ఇలా ఆయిల్ పైకి తేలుతుంది, చూస్తుండ్రా. ఈ స్టేజ్లో ఉన్నప్పుడు మంచిగా కలపండి, ఎందుకంటే కొంచెం అడుగంటే టైమింగ్ కాబట్టి చాలా బాగా కలపాలి. ఇప్పుడే సాల్ట్ సరిపోయిందా లేదా చూసి సాల్ట్ కూడా యాడ్ చేసుకోండి. సాల్ట్ కూడా యాడ్ చేసుకున్నాక చాలా బాగుంది కదా చూడనీకి, ఇట్లా రెడ్ కలర్లో భలే ఉందండి. వీడియో అట్లా బ్లాక్ కనిపిస్తుందేమో మీకు, కానీ చాలా బాగా వచ్చింది. చూస్తుండ్రా, ఆయిల్ పైకి తేలింది మంచిగా. 10 minutes అండి, 10 minutesలో మొత్తం అయిపోతుంది. మీకు నచ్చితే లాస్ట్లో ఆనియన్స్ యాడ్ చేసుకోండి, నచ్చకపోతే స్కిప్ చేయండి. మా వారికైతే ఆనియన్స్ వేస్తేనే ఇష్టం కాబట్టి నేనైతే ఆనియన్స్ వేసా. అదే హోటల్లోనైతే ఆనియన్స్ వేయరు, నేను మాత్రం ఆనియన్స్ వేసా. చాలా బాగుంది ఆనియన్స్ వేసాక, టేస్ట్ మంచిగా అనిపిస్తుంది. ఇట్లా తింటుంటే ఆనియన్ తగిలితే ఆ టేస్టే వేరే లెవెల్ అసలు. చూడండి, మేము తినేది కూడా మీకు పెట్టాం స్కిప్. మీరు కనుక ఒక్కసారి డెఫినెట్గా ట్రై చేయండి ఇలా హోటల్ స్టైల్ గోంగూర చట్నీ, చాలా బాగా నచ్చిద్ది, నాది గ్యారంటీ. ఆనియన్స్ వేసాక చూడండి ఆ ఫ్లేవర్ ఎట్లుందో, మంచిగా కనిపిస్తుంది కదా. ఓవరాల్గా మన గోంగూర చట్నీ రెడీ అయిపోయింది. చూడండి ఎంత బాగుందో. వావ్, చూస్తుంటేనే ఊరిలో వస్తున్నాయా. రండి మరి మా ఇంటికి తినేస్తారు.
చూడండి, మేము తినే క్లిప్ కూడా పెట్టాం. మా వారు తింటుండు, ఎలా ఉందంటాడో చూడండి మీరే. బాగుంది అని అంటుండు. మీకు కనుక గోంగూర చట్నీ నచ్చితే ప్లీజ్ లైక్, డూ సబ్స్క్రైబ్. ప్లీజ్ మా లాంటి వాళ్ళని సపోర్ట్ చేయండి కొంచెం.